ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగుండాలి. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. నా నోటితో దేవుని సేవకుడిగా దివారాత్రులు ప్రార్థన చేసే నోటితో చెప్తున్నాను, మీరందరూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలి. ఈరోజు నవంబర్ 13వ తారీఖు గురువారం 2025వ సంవత్సరం. आज 13 तारीख जुमेरात 2020 पर 5 बरस. இன்னைக்கு 13ஆம் தேதி 2025வது வருஷம் வியாழக்கிழமை. టుడే 13th November 2025 థర్స్డే. ఈరోజు దేవుని వాగ్దానం, ఆయన మాట్లాడే దేవుడు. నా పేరు పెట్టబడిన జనులు, రెఫరెన్స్ చెప్పాలి కదా. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. ఇది తర్వాత మీరు చదువుకోండి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం ద్వారా దేవుని వాగ్దానం మనకి, నా పేరు పెట్టబడిన నా జనులు చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థనను ఆలకించి వారి దేశమును స్వస్థపరచుదును. చాలా మంచి అద్భుతమైన మాట అండి. అసలు ఈరోజు కకావికలంగా ఉంది దేశం, ప్రపంచమే గందరగోళంగా ఉంది. పాపం పెరిగిపోయింది, ఒకడంటే ఒకడికి పడట్లా. నీ డినామినేషన్ అంటే నాకు పడదు, నా డినామినేషన్ అంటే ఇంకొకడికి పడదు. ఇలాంటి నేపథ్యంలో మరి దేవుడు ఆ గొప్ప బిషప్పులు, రెవరెండ్లు, డాక్టర్లు, పాస్టర్లు, ఇవాంజలిస్టులు, బిలీవర్స్ ప్రతి ఒక్కరితో చెప్తున్న మాట అన్నమాట. దేవా స్తోత్రం ప్రభా, ఈ దేశాన్ని మమ్మల్ని నీవే కాపాడాలి ప్రభా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరిచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా దర్శించినావు. ఆయన మన కోసం తన రక్తాన్ని చిందించి మనకు పడాల్సిన శిక్ష ఆయన అనుభవించాడు. అదేం గుర్తురావట్లా. నాకేంటే, నా పర్సనాలిటీ చూడు, నా బట్టలు చూడు, మాకు మంచి బిల్డింగ్ ఉంది, నన్ను చూడు, నా అందం చూడు అన్నట్టుగా ఎవరికి వాళ్ళు అది మర్చిపోతున్నారు. ఆయన మన కోసం బలియాగమై రక్తాన్ని చిందించి శిలువ మరణం పొందాడు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థత నొంది ఆనందించెదా నీతో నేను. నీ గాయముల ద్వారా రక్షణ స్వస్థత నొంది ఆనందించెదా నీలో నేను. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరిచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. విరిగిన మనసు, నలిగిన హృదయం
నీకిష్టమైన బలియాగముగా విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగముగా నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమగుతును అనేకులకు నీ చేతిలోనే విరచిన రొట్టెనై ఆహారమౌతును అనేకులకు. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముళ్ళును విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మా ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంగమై పరిశుద్ధాత్మా ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంగమై చీయోను రాజా నీ ముఖము చూడ ఆశతో నేను వేచియున్నాను. చీయోను రాజా నీ ముఖము చూడ ఆశతో నేను వేచియున్నాను. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముళ్ళును విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదే ఆషామాషిగా చేయట్లేదు. ఈ వీడియో ప్రభా స్తోత్రంనైనా అనేకులకు ఉపయోగపడాలి ప్రభా. అయా 1000 మంది చూస్తే 10 మంది కూడా మార్పు చెందితే బాగుంటుందనేది నా ఉద్దేశం ప్రభా. నీ సేవకుడుగా నీవు అభిషేకించిన నీ సేవకుడిగా ప్రభా ఈ వృద్ధాప్యంలో ప్రభా స్తోత్రనైనా నీవు ప్రేరేపించినవన్నీ జనాల ముందు పెడుతున్నాను. నీవు మహిమపరచాలి, నీవు హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. అయితే ప్రభా వీడియో చూస్తున్న వాళ్ళు అదేవిధంగా ప్రభా స్తోత్రనైనా అయా ఫేస్బుక్ చూస్తున్న వాళ్ళని పేరు పేరున నీ గాయపడిన హస్తాలతో ముట్టండి. వాళ్ళు నీ నుండి కోరినవి నెరవేర్చి నీ మహిమ తెలుసుకొని వాళ్ళు నీకు సాక్షిగా ఉండున్నట్లు యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్. క్రైస్తవ్యంలో కలుషితం ఉందండి. దొంగతనం చెయ్యి అని యేసుప్రభు చెప్పలా. వాళ్ళ మీద నువ్వు చాడీలు చెప్పు అని యేసుప్రభు చెప్పల. వ్యభిచారం చెయ్యి, మోసం చెయ్యి, వడ్డీలకి వ్యాపారం చెయ్యి అని యేసుప్రభు చెప్పల. ఆయన చెప్పనివన్నీ ఈరోజు జరుగుతుంది. అవునండి, నేను స్పెషల్గా చెప్పవసరలా. ఆయన ఏది వద్దన్నాడో అదే చేస్తున్నారు. దీనికి ఆద్యుడు ఆదామయ్య గారు. బాబు మీ ఆయనకి తోడు కూడా ఇచ్చాడు దేవుడు. ఈ తోటలో అన్ని భుజించవచ్చు ఫలాలన్నీ, కానీ ఫలానా జీవవృక్షం ఆ ఫలాన్ని మాత్రం తినమాకండి అని చెప్తే ఆయనకి తోడుగా ఇస్తే ఎవరు? హవ్వ. ఆ వాళ్ళని నేను అనట్లేదు, కానీ లోక సంబంధమైన ఒక పదం ఉంది. అదేంటంటే మేసే గాడిదను కూసే గాడిద చెడగొట్టిందట. ఆమె తినడం అపవాది సైతాన్ గాడి ప్రలోభానికి గురయ్యి ఆమె తినడం కాకుండా ఆదాం గారికి తినింది. తర్వాత దేవుడు అడిగాడు, ఏం చేస్తున్నావు అంటే, ఇక ఇదంతా మీకు తెలిసిందే, నేను ఇప్పుడు పొడిగించినట్టుంటుంది. అలాగా మనుషులు ఈరోజు యేసు ప్రభు ఏది చేయొద్దు, ఏది పలకొద్దు, ఎక్కడికి వెళ్ళకూడదు అనేవి ఏవేవి చెప్పాడో అవే చేస్తున్నారండి.
సాధారణ మానవులు కాదు, బిలీవర్స్, విశ్వాసులు కాదు, ముఖ్యంగా దైవజనులు లేదా దైవ సేవకులు, మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన బిషప్పే కావచ్చు, రెవరెండ్ డాక్టరే కావచ్చు, పాస్టరే కావచ్చు, ఇవాంజలిస్ట్ కావచ్చు. సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారు కదా, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు, గుణదీపు అబద్ధాలు చెప్పాడు అనుకోండి, అతని కోసం నేను ప్రార్థన చేయాలి, లేదా నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే సొలొమోన్ రాజు, అతను అబద్ధాలు ఎక్కువ చెప్పాడు అనుకోండి, అతని గురించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. కీర్తన్ అందరినీ తిడుతుంటాడు. మాట చెప్తున్నానండి, ఏవో కొన్ని పేర్లు ఉపయోగించాను. అది తిట్టడం, బూతులు మాట్లాడడం తప్పు అని దేవుడు చెప్తున్నాడు. అరే ఆర్సీఎం మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద ఇంకొకళ్ళు ఇలా చేస్తుంటే ఆ దిక్కుమాలిన మతోన్మాదులు సందిట్లో సడేమియా అని విమర్శిస్తూ ఏకేస్తూ ఉన్నారు. మనం లోకం నుండి వేరుపరచబడ్డాం కదా. ఈ లోకంనైనాను, లోకంలో ఉన్న వాటినైనా దేని ప్రేమించొద్దని దేవుడు చెప్పాడు కదా. మరి ఏంటి, సోషల్ మీడియాలో విషయమే చెప్తున్నా. జాన్ వెస్లీ గారు మంచి దైవజనుడు, కాదనట్లేదు, ఆశీర్వదింపబడ్డాడు. ఆయన మరియమ్మను నోర్మొయ్ అనడం శోచనీయం. అది ఇంతయి చాంతాడంత పెరిగిపోతుంది. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నానండి. దానికి పాపం రోమన్ క్యాథలిక్ ఆర్సీఎం దైవజనులు, అదే ఫాదర్స్, కౌంటర్కు ప్రతి కౌంటర్ ఇచ్చారు, ఇస్తూనే ఉన్నారు. సరే, మరి నా వ్యక్తిగత విషయం ఏంటి? నేను రత్నం ఫ్రాన్సిస్ అని నేను చెప్పేది, ప్రపంచంలో సృష్టిలో ఉన్న ఎందరో స్త్రీలు, ఎందరో కన్యలు ఉండగా వాళ్ళందరిలో ఈ మనిషి, ఈ స్త్రీ, ఈ యవనస్తురాలు, నేను భూమి మీద మనిషిగా పుట్టడానికి నిరాకారుడు కదా దేవుడు. మనిషిగా పుట్టి మనుషులతో 33.5 సంవత్సరాలు కొనసాగిన ఆ దేవుడు సాక్షాత్ ఒక స్త్రీమూర్తిని సెలక్షన్ చేసుకున్నాడు. ఆమె మరియమ్మ, మేరీ మాత, మరియం. దేవాది దేవుడే 10 నెలలు ఆమె రక్త మాంసాల్లో, ఆమె శరీరంలో, ఆమె గర్భంలో ఉన్నప్పుడు ఎంత ధన్యత, ఎంత ధన్యురాలామె. అయినా క్యాథలిక్లు మమ్మల్ని రక్షించండి మేరీమాత, మమ్మల్ని రక్షించండి దేవమాత, మమ్మల్ని రక్షించండి వేలంగణి మాత అనట్లా. పరిశుద్ధ వేలంగణి మాత మా కొరకు వేడుకొనండి, పరిశుద్ధ మేరీమాత మా కొరకు వేడుకొనండి, పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి. యేసు ప్రభు గారిని ఒక మినిస్టర్తో, ఆయన ఒక మినిస్టర్ అనుకోండి, ఆయన దగ్గర ఒక పియూన్ అంటే బంట్రౌత్ లేదా పర్సనల్ అసిస్టెంట్ ఉంటాడుగా, వాళ్ళని జనాలు కాకా పట్టాలి కదా. అయ్యా నువ్వు కూడా మాట ఎందుకని చెప్పు, పలానా ఆయనకి పని మీద వచ్చాడు, సహాయం చేయమని. అదే 66 ఉంటుందిగా మినిస్టర్ల దగ్గర ఆ కార్యక్రమాలకి అని. వీళ్ళని చాలా చోట్ల నేను చూశాను, మంచి చేసుకుంటారు. ఏది పర్సనల్ అసిస్టెంట్ కావచ్చు, బంట్రౌత్ కావచ్చు, అలాంటిది. అలాంటప్పుడు సాక్షాత్తు దేవాది దేవుడు, ఆ మరియమాత దేవమాత, అవును దేవుని యొక్క తల్లి కాబట్టి దేవమాత అంటున్నారు క్యాథలిక్లో, తప్పు లేదు. నువ్వు ఎంత ప్రసంగికుడివైనా, ఎంత భక్తుడివైనా, ఎంత మంచివాడివైనా, ఎంత నీతిపరుడివైనా, నిన్ను నేను విమర్శించట్లేదు, కానీ
పరిశుద్ధ మేరీ మాత మా కొరకు వేడుకోనండి. పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకోనండి. ఎవరిని వేడుకోవాలి? లోకరక్షకుడు నిజ దేవుడైన యేసు ప్రభుని వేడుకోవాలి అంటున్నారు. ఆమెను మొక్కట్లేదండి. నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. నేను మాత్రం మొక్కట్లేదు, గౌరవిస్తా, పూజ్య భావంతో గౌరవిస్తా. బాగా ఆలోచించండి. ఆమె నవమాసాలు ఆయన్ని మోసింది, యేసయ్యను. యేసయ్యే దేవాది దేవుడే. ఈమె నాకు ఒక భూమి మీద మానవ జన్మ ఎత్తాలంటే ఒక తల్లి కావాలి, ఒక పాత్ర కావాలి. ఆ పాత్ర మరియమ్మ గారు. ఆమె గర్భంలో ఎందరో స్త్రీలు ఉన్నారు, కానీ అంతమందిలో మరియమ్మ గారిని ఎన్నుకున్నాడు దేవుడు. సెలక్షన్ చేసిన దేవుడు, ఓకే చేసిన దేవుడు, తనకు తల్లిగా ఉండాలనుకున్న దేవుడు ఆమె గర్భంలో ఉండాలనుకున్నప్పుడు ఆమెని గౌరవభావంతో, పూజ్యభావంతో మాట్లాడడం తప్పు లేదండి. మీరు ఇంకా ఎక్కువ చెప్పని చాంతాడంతా మనుషుల దయయందును దేవుని దయయందును వర్ధిల్లుచుండెను. కాబట్టి ఓ మనుషులారా, ఓ ఘనాపాటి అయిన జ్ఞానులని చెప్పుకునే వాళ్ళలారా, ఓ దైవ సేవకులారా, నువ్వు పెంతెకొస్తవా, లూథరనా, బ్యాప్టిస్టా, సిఎస్ఐ, ఆర్సిఎం, ఫిలడెల్ఫియా, ఎవరైనా సరే క్రైస్తవులం మనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తులు 10:36లో మనం చదవట్లేదా? అందరికంటే పెంతెకొస్తు వాళ్ళకి, సిఎస్ఐ వాళ్ళకి, ఫిలడెల్ఫియా వాళ్ళకి, సిఎస్ఐ వాళ్ళకి, లూథరన్ వాళ్ళకి, ఆర్సిఎం వాళ్ళకి, బ్యాప్టిస్ట్ వాళ్ళకి. అలాంటిది మనలో మనకి నీ మాట నాకు, ఆయన మాట ఈయనకి ఇలా పడకుండా బిల్డప్లు ఇచ్చుకుంటూ, అందరినీ కాదండి, దైవికమైన మాటల్ని వక్రీకరించి చెబుతున్న వాళ్ళకి ఈ మాట అంటున్నా. మరియమ్మ గారు పూజ్యురాలు, పూజ్యభావంతో గౌరవించాలి అని నేను బల్లగుద్ది చెప్పగలను. అరే, ఇంకొక ఆయన ఏమో అల్ఫా ఓమేగా, ఆదియు అంతమునై ఉన్నాను అనే మాటని వక్రీకరించి ఏదో సోది చెప్పాడు. మరొక ఆయన జాన్ పాలో ఏదో ఉంది, ఆయనదో ఒక ధోరణి. మరొక ఆయన అంటాడు బైబిల్లో పలానా మాట అలా కాదు ఇలాగని చెప్తున్నాడు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనకూడదండి. అది పరిశుద్ధ గ్రంథం. బైబిల్లో వాక్యాలు మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయన మాట్లాడే మాటల్ని మన ఇష్టం వచ్చినట్టు మలిచి చిలువలు పలువలుగా కల్పించి సోషల్ మీడియాలో పెట్టడం. సోషల్ మీడియా దేవుడిచ్చిన మనకి ఒక వరం. అది ఎన్నో మంచి కార్యాలకి ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు కొన్ని ఈ వశీకరణలు అలాంటి వాటికి కూడా, చెడుకి కూడా అది వాడుకుంటున్నారు. మనం ఇకనైనా సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని ఉంది. ఎవడండి ఆ సంఘం అంతా తప్పులే అంటే మరొక ఫలాని సంఘం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మనం అందరం ఏక మాటగా, ఒకే మాటగా, ఏకతాటి మీద కొనసాగిన నాడు ఈ ఓర్వలేని మతోన్మాదుల యొక్క ఆట కట్టు అవుతుంది. ఇప్పటికే సమయం చాలా దాటిపోయింది. దేవుని రాకడ సమీపంగా ఉంది. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. ఆ సిలువలో ప్రభు చావొందెను,
ఆ సిలువలో ప్రభు చావొందెను, పారెను రక్తము ధారలాయెను. మరణము ఓడెను, పిశాచి శిరము చితికెను. ఆ కుళ్ళుమోతు మతోన్మాదలో దేవుడికి, యేసుప్రభుకి చావు లేదు. ఆయన మరణము జయించి మూడవ నాడు పునరుత్థానుడైన దేవుడు. ఆడెవడో బోయవాడు బాణం కొట్టగానే బొట్టన వెలిగి తగిలి టప్ మని చనిపోయాడే, అతను చచ్చిపోయాడు. వాళ్ళ దేవుడు దేవుడు అనుకున్నోళ్ళు. మరొకడు తన స్వార్థం కోసం, తన అవసరం తీర్చుకోవటానికి అన్నదమ్ములు పోట్లాడుకుంటుంటే చెట్టు చాటు నుండి వాళ్ళలో ఆపోజిట్ వాడిని బాణంతో కొట్టి చంపాలనుకున్నాడు. అతను దేవుడా? జటాయువు అనే పెద్ద పక్షి చెప్పే వరకు తన భార్యని ఎవరు ఎత్తుకెళ్ళారు అనేది ఆ ఇన్ఫర్మేషన్ ఆయనకి తెలీదు. ఆయన దేవుడా? యేసు ప్రభువు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆయన స్వాధీనంలో ఉంది. ఆయన ఉన్నవాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని చెప్పిన దేవుడు. ఆయన్ని నమ్మాలి. మరణము ఓడెను, పిశాచి శిరము చితికెను, జీవము గెలిచెను, తెరయు చీలెను. జీవము గెలిచెను, తెరయు చీలెను, నా భారము తెగిపోయెను, బొర్లిపోయెను. నా భారము తెగిపోయెను, బొర్లిపోయెను. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. మాటలు ముగిస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం మీరు తీరిక చేసుకుని 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం చదువుకోండి. మీ అందరి కోసం, మీరు నమ్మకపోయినా పర్వాలా, దేవుడికి నేను లెక్క చెప్పాలి. అబద్ధాలు, దేవుని విషయంలో అబద్ధం చెప్పను. నేను సంపాదించడానికి దేవుని సేవ చేయట్లా. నాకు ఆస్తి లేదు, సొంత ఇల్లు లేదు. నేను ఉండేది భూత్ బంగ్లా లాంటి ఒక సాధారణ అద్దె ఇంట్లో నేను ఉంటున్నాను. ఒంటరిగా జీవిస్తున్నాను. ఏదో అంటారు చూడండి, హోటల్ మే ఖానా 70 మే సోనా అని. అలాగా రోజు హోటల్లో వెళ్ళి భోంచేస్తుంటాను. నాకు ఎవరు లేరని కాదు, నా పిల్లలు ఇప్పుడొచ్చి మా ఇంట్లో 10 రోజులు ఉన్నానా అని అంటుంటారు. నాకు రాజభోజనాలు ఇష్టం లేదు. నా సిలువ నేను మొయ్యాలి. కాబట్టి నా కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రత్నం ఫ్రాన్సిస్ గారు చనిపోయే ఆఖరి నిమిషం వరకు కూడా నమ్మకంగా నీ సేవలో నీతో గడిపే అదృష్టం ఆయనకి ఇవ్వమని. అలాగే మీ అందరి కోసం, అంటే యూట్యూబ్లో, ఫేస్బుక్లో, అదేవిధంగా స్టేటస్లో నా మాటలను వింటున్నా, నా పాటలను వింటున్నా, నా కార్యక్రమం చూస్తున్నా మీ అందరినీ పేరు పేరున దేవుడు దీవించును గాక. మీ కష్టాలు తొలగిపోవును గాక. మీ అప్పులన్నీ తీరిపోవటానికి దేవుడు సహాయం చేయును గాక. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే దేవుడు శిరస్సు నుండి అరికాలి వరకు వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చును గాక. మీలో ఎవరికైనా పిల్లలు లేకుండా బాధపడుతున్నారా? వారికి దేవుడు గర్భం తెరిచి సంతానం ఇచ్చును గాక. యేసు నామములో మీ ప్రతి అవసరం దేవుడు నెరవేర్చును గాక. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ.